షాపు నిర్లక్ష్యం కారణంగా ఒక రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. 9 సంవత్సరాల వయసున్న చీనా తోటకు ఫర్టిలైజర్ షాప్ యజమాని అవగాహన లేకుండా ఇచ్చిన ఫర్టిలైజర్స్ రైతు పాలిట శాపంగా మారాయి. ఆ ఫర్టిలైజర్స్ ను వాడిన 2 రోజుల్లోనే చీనా చెట్లపై ఉన్న కాయలు నేల రాలడంతో సుమారుగా 20 టన్నుల దిగుబడి పూర్తిగా నష్టపోయింది. పచ్చగా కళకళలాడిన తోట ఎండిపోవడంతో లక్షల రూపాయలు పెట్టుబడి నష్టంగా మారింది. ఈ ఘటనతో రైతు కుటుంబం బ్యాంకు రుణాలు, అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫర్టిలైజర్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతులు, స్థానికులు వ్యవసాయ శాఖను డిమాండ్ చేస్తున్నారు. చినా చెట్లు పంట వేశాము. ఇది 9 ఏళ్ల చెట్లు. ఈ 9 ఏళ్ల చెట్లకు ఏదో రోగం పడిందని మేము ముదిగుబ్బలోని లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్ షాపుకు చంద్రనాయుడు అనే వ్యక్తి దగ్గర పోయి మందులు అడిగితే అతను ఏదో వ్యాధికని ఇస్తే అది మేము స్ప్రేయింగ్ చేయడం వల్ల మొత్తం అన్ని కాయలు 20 టన్నుల కాయలు మొత్తం అన్ని రాలిపోయినాయి. అతని మేము పోయి ఎందుకు ఇలా రాలేయి అంటే ఆయన ఏది స్పందన లేదు. అట్లీస్ట్ నష్టపరిహారం ఏదన్నా అడిగినా కానీ మాకు సంబంధమే లేదని ప్రతిరోజు అంటుండే. ఇప్పుడు 10 రోజుల నుంచి ఇలానే గడుపుతున్నాడు. అలాగే ఏదన్నా కానీ సాయం చేయన్నా కానీ ఏది